మాది ఒంగోలు జిల్లా కనిగిరి తాలూకా కాకినాడ గ్రామం. నేను డ్రైవర్గా చేసుకుంటున్నా. ఇది 2013 2000 సార్ ఇది విన్నారు కదా 21లో వచ్చింది సార్ నేను జ్ఞానానికి. 21 నుంచి జ్ఞాన ప్రసారం కానీ జ్ఞానానికి పెరిమెంట్లు వ్యవస్థ కానీ మొత్తం చేస్తున్నా. నాకు 3 కొడుకులు, 2 కొడుకులు, ఒక అమ్మాయి. అందరి పిల్లగాలు బాగానే ఉన్నారు. వాళ్ళు రావటం లేదు జ్ఞానం. నేను మా మిస్సెస్ వచ్చాము, ఇద్దరము జ్ఞానానికి. ఆమె 2-4 దిక్కుల పెరిమెంట్లు తిరిగింది అంత లెక్కల. ఆమె శ్వాస విడిచింది ఈ మధ్యకాలంలో 5-6 నెలలు అయింది సార్, 7 నెలలు అయింది సార్ ఇడిచి. ఆమె రాలేదు. లేకుండా ఆమె నేను ఇద్దరం వచ్చేవాళ్ళము. మాకు కాలు నొప్పులు, గోరు నొప్పులు, నడుము నొప్పులు తగ్గాయి నాకు జ్ఞానంలో. నేను ఎప్పుడు దాదాపు ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఈ పెరిమెంట్లకు సేవ చేసుకుంటూ, పెరిమెంట్లకు ఈ సందాలు వసూలు చేసుకుంటూ వాళ్ళకు ఇచ్చేస్తున్నా సార్. నాకు మంచిగానే ఉంది సార్. ఈ జ్ఞానంలోకి వచ్చినాక ఈ పెరిమెంట్ల వ్యవస్థ బాగానే ఉంది. పత్రి గారు గురువు దగ్గరికి 5-6 సార్లు కలిసాను నేను. ఆయనతో కూడా సెకండ్ తీసుకున్నాను, మమ్మల్ని కొట్టాడు. మేము చాలా చేశారు. మా దగ్గర కూడా ప్రతి సంవత్సరం మాకు శివరాత్రికి మాకు కనిగిరి దగ్గరికి వస్తాడు ఆయన. ఆయనకు వచ్చినప్పుడు మేము ఊరూర తిరిగి దాదాపు 50-60 లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నాం సార్. 4 ఏళ్ళ దాకా నీళ్ళు ఆయన శ్వాస విడిచేదాకా ఆయన రాలేదు కాబట్టి మేము ఈ కనిగిరిని చేసుకుంటున్నాము. అందరమాలిలో కాశీనాయన గుడి దగ్గర చేస్తాము. గురువుగారు వచ్చినప్పుడు 15 ఊర్లు ఎటు తీసుకున్న బస్సు పెట్టి మా రవీంద్ర సార్ గారు ఆయన బస్సు పెట్టి మొత్తాన్ని తోలిచ్చేవాడు సార్ మాకు. గుంటూరు రవీంద్ర అని మాకు ఆయన లీడరు. ఆయన అందరినీ తోలిచ్చాడు. తర్వాత మాకు ఫ్రెండు నర్సారెడ్డి తోడేడు. నేను ఆయన 3 సంవత్సరాల నుంచి పెరిగిన సొంత లెక్కల నాగపట్లపాలెం, మొగుళ్ళూరు, ఇంజుమూరు ఇక్కడ అలా తిరుగుతున్నాం సార్. పోయిన సంవత్సరం కూడా మేము అక్కడంతా తిరిగాము. అయితే బాగానే ఉంది సార్. మాకు బ్రహ్మాండంగా గురువుగారు మాకు మేలు చేశాడు. మా వాళ్ళు శ్వాస విడిచినప్పుడు కూడా గురువుగారే ఆమెను తీసుకొని వెళ్ళారు సార్. నాకు బాగా స్వప్నంలో వచ్చింది. ఆయన శాప మీద తీసుకొని ఆమెను తీసుకెళ్ళాడు గురువుగారు. అది సార్ మాకు మంచిగా జరిగింది నాకు సార్. థ్యాంక్స్ సార్. మాది కాకినాడ సార్. థ్యాంక్స్.